ఇంత పెద్దది సరిపోతుందా అక్క? అతని చేతికి సరిపోవచ్చు. అయ్యో, ఇందాకేమో బ్యాండ్ కట్టను అది ఇదని డ్రామాలాడావు. నువ్వేంటి దొంగతనంగా చూస్తున్నావా? నేను దొంగతనంగా చూడడం లేదక్కా, నువ్వే దొంగతనంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ తయారు చేస్తున్నావు. ఆహా, ఎంత యాక్టింగ్ చేస్తున్నావక్కా. నువ్విచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ వద్దు, నేనే నా చేతులతో చేస్తానని ముందే చెప్పొచ్చు కదా అక్కా. అందులో ఏముంది, బ్యాండ్ చేయాలనిపించింది, చేశాను. కట్టాలని కూడా అనిపిస్తుందా? అదే అర్థం కావడం లేదు దత్తు. నా దగ్గర ఇలా చెప్పి ఆ తర్వాత మెల్లగా కట్టే ఆలోచనే కదా నీది, నాకు తెలీదా? అలా ఏం కాదు, నిజంగానే ఒక రకమైన మొహమాటంగా ఉంది దత్తు. ఇదంతా మరీ ఓవర్ అవుతుందేమో కదా? ఓవరేమీ కాదు, మొహమాట పడకు. విక్కీ నిన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. నువ్వు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్నావంటే దాన్ని కూడా అర్థం చేసుకుంటారు. విక్కీ నన్ను అర్థం చేసుకుంటారు అనే దాని గురించి మొన్నట్నుంచి చాలా మాట్లాడుతున్నావు. అదెలా? ఏమో అనిపించిందంతే. ఏదైనా అనిపించని ఈ బ్యాండ్ ఇవన్నీ కట్టడం అవసరమా? నేను కట్టినా అతను తప్పుగా అర్థం చేసుకోడని నాకు తెలుసు. కానీ ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది, వద్దనిపిస్తుంది. బాయ్. అక్కా, ఇంత ఆలోచించడం అవసరమా? ఒక్క బ్యాండే కదా, దాన్ని కట్టడానికి ఎందుకంత వెనక ముందు ఆలోచిస్తున్నావు? సైలెంట్ గా కట్టేయ్. దత్తు, వచ్చే సంవత్సరం కడతాను. ఈ రోజు తీరిక లేదు, రాత్రి రావడం కూడా లేట్ అయిపోతుంది. విక్కీని కలవడానికి కూడా టైం లేదు. బాయ్. ఆగక్కా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సరే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. బాయ్. బాయ్. విక్కీ కూడా ఇలాగే విష్ చేస్తూ బ్యాండ్ కట్టడం మర్చిపోకక్కా. విరాజ్ నిజంగానే సన్యాసి అవుతున్నాడా? రమ్యని ఖచ్చితంగా వద్దు అని చెప్పడం చూస్తుంటే అలా కూడా ఉండొచ్చు అనిపిస్తుంది. కానీ సన్యాసి అయ్యేవాడికి ఆఫీస్ మీద కూడా ఆసక్తి ఉండకూడదు కదా. విరాజ్కి కంపెనీ మీద ఫోకస్ ఏమీ తగ్గలేదు. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఓ, నువ్వు ఎక్కడున్నావా? ఎక్కడెక్కడని వెతకాలి నిన్ను? ఎందుకు హర్షిత్, ఏంటి విషయం? నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఉంది, నువ్వే సాల్వ్ చేయాలి. చెప్పు, ఈ రెండిట్లో ఏది బెస్ట్? వావ్, ఇదేంటిది? జెర్సీ వదిలేసి వేరే బట్టలు పట్టుకున్నావు, ఏంటి స్పెషల్? స్పెషల్ ఉంది, కానీ నీకు చెప్పను. అరే, నాకు చెప్పకపోతే ఎలా? సర్ప్రైజ్. ఏంటో తెలుసుకోవాలంటే నువ్వు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. హర్షిత్, ఇంత బిల్డప్ ఇవ్వకు. నేను విరాజ్ దగ్గరే అడిగి తెలుసుకుంటాను. అడుగు. చెప్పడానికి విరాజ్ కూడా ఏమీ తెలియదు కదా. ఎందుకు? విరాజ్ కూడా చెప్పలేదా? అతనికి కూడా సర్ప్రైజా? అవును, విరాజ్ కూడా తెలీదు. నువ్విప్పుడు డ్రెస్ సెలెక్ట్ చేస్తావా లేదా? నువ్వు సర్ప్రైజ్ ఏంటో చెప్తేనే నేను సెలెక్ట్ చేస్తాను. సరే, నువ్వు సెలెక్ట్ చేయి, నేను చెప్తాను. ఈ కలర్ నీకు చాలా బాగా సూట్ అవుతుంది, ఇదే వేసుకో. వావ్, సూపర్. నీ సెలక్షన్ ఎప్పుడు బెస్ట్ గానే ఉంటుంది. థ్యాంక్ యూ. హే హర్షిత్, ఏంటి అలాగే అని వెళ్తున్నావు? సర్ప్రైజ్ ఏంటో చెప్పనే లేదు. ఓ అవును కదా, ఆగు, రహస్యంగా చెప్తాను. ఏ హర్షిత్, మోసం ఇది. మోసం అంటే ఇంకోటి ఇస్తాను.